పెద్దపల్లి జిల్లా మంతిని నియోజకవర్గంలో మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత మంతిని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మరియు ఆయన అనుచరులు తాను అక్రమంగా 909 కోట్లు సంపాదించానని ఎన్నికల్లో అసత్య ప్రచారం చేశారని పేర్కొన్నారు. దీనితో ప్రజలను తప్పుదారి పట్టించి నా ఓటమికి కారకులయ్యారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్టమధు తన సొంత ఆస్తుల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు, వ్యాపారులకు పంచిపెడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వారికి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చిన మంతిని పట్టణ ప్రజల్ని, మంతిని మండల ప్రజల్ని, మంతిని నియోజకవర్గ ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా అనేక పదవులను అలంకరించి మంతిని నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి అంటే కొత్త నిర్వచనాన్ని చూపించిన నా పైన అనేక అసత్యపు ప్రచారాలు చేసిన స్థానిక ఎమ్మెల్యే అనుచరులు వారి కనుసన్నల్లో దొంగ ప్రచారం చేసి ప్రజల ముందర ముద్దాయిగా నిలబెట్టిన దర్మిలా ఈరోజు మంతిని పట్టణ ప్రజలకి, మండల ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి వాస్తవాలు చెప్పుకోవాల్సిన అవసరం రావడం దురదృష్టకరమైనప్పటికీ నా తుది ఊపిరి నా శ్మశాన వాటిక మంతిలో ఉంటది కనుక, ఇక్కడనే నా కరణం జరుగుతుంది కనుక ఇక్కడ ప్రజల ముందట దోషిగా ఉండలేకపోతూ ఇక్కడ ప్రజలని వాస్తవాలు చెప్పి కాంగ్రెస్ పార్టీని నమ్మినన్ని రోజులు అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, దోపిడీలే తప్ప ఈ నియోజకవర్గం కావచ్చు, భారతదేశం కావచ్చు ముందుకు పోలేదనే విషయాన్ని ఇక్కడున్న ప్రజలందరం కూడా గమనించుకోవాలని, పునరాలోచించుకోవాలని మళ్లీ అంబేద్కర్ సాక్షిగా ఏ రోజైతే ప్రజలు ఆశీర్వదిస్తే అంబేద్కర్ సాక్షిగా, వారి పాదాల సాక్షిగా సేవ చేసినమో వారి సాక్షిగా దొంగ కాంగ్రెస్ వాళ్ళు, మోసం చేసే కాంగ్రెస్ వాళ్ళ మాటలు స్థానిక శాసనసభ్యుడి కన్నుసల్లో జరిగిన ప్రచారాన్ని నమ్మిరు గనుక అట్టి విషయాలను ప్రజల ముందర ఉంచే ప్రయత్నం ఇవాళ చేయడం కోసం మీ దగ్గర రావడం జరిగింది. మళ్లీ ప్రెస్ మీట్ అనగానే మళ్లీ చెంచాలు బయటికి వస్తారు. ఎమ్మెల్యే జవాబు చెప్పడు. ఎందుకంటే ఎమ్మెల్యే ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోలేదు కనుక, ప్రజాస్వామ్య విలువలు తెలియదు కనుక వెన్నుపోటు రాజకీయాలకు నాయకుడు కనుక ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అధికారం చెలాయించడమే పరమావధిగా ఉన్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆయన మాట్లాడడు. మళ్లీ చెంచాలు వస్తాయి, మళ్లీ మాట్లాడతారు. మాట్లాడి ఆ చెంచాగాళ్ళు ఏమంటారు, నా కార్యకర్తలను పట్టుకొని మరి నీ పక్కకున్న వాళ్ళు కూడా చెంచాలు కాదా అని మాట్లాడతారు. అరే చెంచా కొడుకున్నారా, నేను మాట్లాడిన తర్వాత నా కార్యకర్తలు మాట్లాడతారు. నాయకుడు మాట్లాడిన తర్వాత కార్యకర్తలు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ నాయకుడేమో నోరు మెదపడు, అసలు వాస్తవం ఏందో చెప్పడు, నిజమా అబద్ధమా మాట్లాడు, నీ కుక్కలను పెట్టి మురిగించే ప్రయత్నము ఇది గత అనాదిగా వస్తా ఉన్నది. దానికి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ముందుగా మీ నాయకుడు ఏం చేస్తా ఉన్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ఎన్నికలలో హామీ ఏమిచ్చిండు, ఇవాళ ఏం మాట్లాడుతున్నాడో మీ నాయకుడు మాట్లాడాలి. మొన్న లారీల గురించి మాట్లాడి నా ప్రభుత్వం లేదు కదా, తెలివి తక్కువ వాళ్ళని లారీలు బంద్ చేయమంటున్నారు, నా ప్రభుత్వం ఉంటే బంద్ చేస్తుంది కదా అంటారు.
ఎవరైనా మాట్లాడే మాటేనా ఇది? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఏం చేయాలి, అధికార పార్టీ ఎమ్మెల్యే ఏం చేయాలో నేను అసెంబ్లీలో గొంతు దించుకొని మాట్లాడినావు కదా. ఈ లారీలు అధికారం వస్తే ఎట్లా ఆపాలి, అధికారంలో లేకపోతే ఎట్లా ఆపాలో కనీసం ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా నేను అడుగుతున్నా. ఎవరో పత్రికా విలేకరు అడిగితే నేను ఇప్పుడు ఎంత పని చేయాలని అధికారం నా పార్టీ లేదంటున్నాడు. అంటే పార్టీ లేకపోతే మరి నువ్వు ఎమ్మెల్యే ఎందుకున్నావు? నీ ప్రభుత్వం లేకపోతే నువ్వు ఎమ్మెల్యే ఉండాల్సిన అవసరం ఏమున్నదో ఒకసారి ఇవాళ ప్రజలకు జవాబు చెప్పాలి. ఎమ్మెల్యే ఏమన్నంటే నా ప్రభుత్వం లేదంటాడు. మరి ప్రభుత్వం లేకపోతే 2,70,000 రూపాయలు జీతం తీసుకుని ఇవాళ ప్రజల గొంతుగా కావాల్సిన ప్రజాస్వామ్యంలో దేశంలో రాసుకున్నాము. ప్రతిపక్షాలు అధికార పార్టీకి అధికారులకు అన్ని విషయాల ప్రజల గొంతుకై చెప్పాలని రాజ్యాంగంలో రాసుకుంటే ఆ విషయాన్ని మాత్రం చెప్పరు. కనుక ఈ విధంగా ఈ చెంచాలు కుక్కలు మురిగించినట్టు మురిగిస్తారు. వారికి నీతి జాతి ఉండదు. మురిగేటోనికి దూపిడే పరమావధిగా, దొంగతనాలే పరమావధిగా బతుకుతున్నటువంటి కాంగ్రెస్ చెంచాలు ఇవాళ నా పైన నేను ఇప్పటికి కూడా ఒకటే మాట మీద నిలబడి ఉన్నా. పుట్టిన గిరే మట్టి మీద నా చావు కూడా గిరే మట్టి మీద ఉంటది. ఇదే గోదావరికి నా శవం పోతుంది. మీ కాంగ్రెస్ నాయకుడి శవం ఎక్కడుంటుందో తెలియదు. కనుక దాని మీద నిలబడి ఉన్న కాంగ్రెస్ చెంచాలారా, ఇకడైనా మాట్లాడడం మానుకోండి. సిగ్గుమాలిన మాటలు మాట్లాడే ప్రయత్నాన్ని మానుకోమని కోరుతున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికలలో ముందు ఒక దొంగ మంత్రిలోనే వసూళ్ల రాజాగా కేసులు సైతం పెట్టుకుని ఈ మంత్రిని ప్రజలు చీకొట్టినటువంటి వ్యక్తులతోటి కాంగ్రెస్ శాసనసభ్యుడు నా మీద 909 కోట్ల రూపాయలు ఉన్నాయని కోర్టులో కేసు వేయించినారు. వేస్తే కోర్టు చీకొట్టింది, కోర్టు తిరస్కరించింది. తిరస్కరిస్తే ఒక దొంగ పేపర్, విజయక్రాంతి పేపర్ పెట్టుకుని దీని మీద రాపించిండు. దాంతో సోషల్ మీడియాలో అనేక దుష్ప్రచారం చేపించిండు. ఇవాళ నేను కాంగ్రెస్ శాసనసభ్యుడిని అడుగుతున్నా, నీ చెంచాగాడు నా మీద 909 కోట్ల రూపాయలు ఉన్నాయని వేసిండు కదా. నేను మచ్చుతుడుకు కొన్ని ఇవాళ కొన్నింటినే చూపిస్తున్నా. నీ చెంచాగాడు నీ అధికారం కోసం నీకు కురిచే పరమావధిగా బతికినావు గనక ఒక బీసీ బిడ్డను 4 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే అనేక కుట్రలు చేసినావు గనక ఆ కుట్రలకు వీడు నీకు వత్తాసు పలికిండు గనక నిన్ను వారిద్దరిని ప్రశ్నిస్తున్న కొడుకులారా, ఇప్పటికైనా మంత్రిని బిడ్డలకి, మంత్రిని ప్రజలకు వాస్తవాల మీద రావాలని డిమాండ్ చేస్తున్నా. నీ ఎమ్మెల్యే వస్తావా, నీ చెంచాగాళ్ళు వస్తారా? ఎవరిని తీసుకురాకుండా నేను ఒక్కరినే వస్తా. ఇవాళ మచ్చు తుంకకు కొన్ని నా ఆస్తులలో వివరాలను ఇవాళ మంత్రిని పట్టణ ప్రజలకు ఇవ్వబోతున్నా. నీ చెంచాగాడేసిన 909 కోట్లలో నా కుటుంబానికి మంత్రిని మండలం వెంకటాపూర్ లో 43 ఎకరాలు. ఈ 43 ఎకరాలు కూడా నా కార్యకర్తలు కూడా, ప్రజలు కూడా నీలాగనే దొంగలాగా సింగపూర్ లో, అమెరికాలో, బెంగళూరులో, వైజాగ్ లో ఆస్తులు కొనుక్కోమని చెప్పిన నన్ను. కానీ నేను కొనుక్కోనట్లా. నా బతికే దొరగ బతుకుండాలి, దర్జాగా బతుకుండాలి, దొంగలాగా బతుకుండద్దని ఇవాళ వెంకటాపూర్ లో నేను 43 ఎకరాల భూమి కొనుక్కున్నా. ఈ వెంకటాపూర్ భూమినే, 43 ఎకరాల భూమినే నీ చెంచాగాడు 65 ఎకరాలు ఉన్నదని చూపించిండు. వెంకటాపూర్ భూమినే చూపించినటువంటి నీ చెంచా నువ్వు ఇవాళ దుబాయ్ లో ఏముని ఎక్కడ చూపించగలుగుతావు? నాకు విలోచవరం గ్రామంలో గజం భూమి కూడా లేదు, గజం భూమి కూడా లేదు. 90 ఎకరాల భూమి ఉన్నట్లు బురదలేడు నీ చెంచాగాడు, నువ్విద్దరు కలిసి. అంతేకాకుండా నా కుటుంబానికి నాగారంలో కేవలం 2.5 ఎకరాలు మాత్రమే ఉంటే 70 ఎకరాలు ఉన్నదని చూపించాడు నీ చెంచాగాడు. పెద్దపల్లిలో నాకు అంగుళం భూమి కూడా లేదు. ఈ పెద్దపల్లిలో కూడా నాకు ఎన్నో కోట్ల రూపాయల భూమి ఉన్నదని చూపించిండు. ఈ విధంగా మచ్చుతునుకగా
కొన్ని విషయాలు నీకు ఇవాళ ప్రజల ముందర పెడుతున్నా. నీకు సిగ్గు మానం ఉన్నా, నీ చెంచాగాలకు సిగ్గు మానం ఉన్నా ఇవాళ దుబాయ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, భవితాశ్రీలో కావచ్చు, భువనసూరిలో కావచ్చు, అనేక మంది దగ్గర నాకు ఆస్తులున్నట్టుగా నీ చెంచాలు నువ్వు ఇద్దరు కలిసి దుష్ప్రచారం చేసిండ్రు. ఇవాళ ప్రజల ముందర పెడుతున్నా. నేను ఎమ్మెల్యే అయ్యే వరకన్నా ముందు ఎన్ని వ్యాపారాలు చేసినా, ఏ విధంగా నా ఆస్తులు అమ్ముకున్నా, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత ఆస్తి కొనుక్కున్నాడు ఇవాళ మంత్రిని ప్రజల ముందర పెడుతున్నా. బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యంలో బతుకుతున్నా గనక ఇవాళ ప్రజల ముందర పెడుతున్నా. ఈ కేసు వేసి నేను అనుకుంటా దాదాపు 2017లో వేసిన నీ చెంచాగాడు నువ్వు వేపిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు సమయం సంవత్సరం దాదాపు దాటిపోయింది. ఇప్పటికైనా వెంకటాపూర్లో ఉన్న 63 ఎకరాలు 65 ఎకరాలు చూపించాలి. ఇప్పటికైనా నాగారంలో 90 ఎకరాలు చూపించాలి. కానీ వినోద్ చౌరలో 70 ఎకరాలు చూపించాలి. చూపించకపోతే నీ చెంచాకు నీకు ఏం శిక్ష వేయమంటావో నువ్వే ముందుకు రావాలి. మళ్ళా చెంచాలను కుక్కలు మురిగించినట్టు మురిగించి సోషల్ మీడియాలో పెట్టి నా అంత సిపాయి లేడు అనిపించుకుంటున్నావు. ఎమ్మెల్యే నీ కుర్చీ కోసం ఇంత పెద్ద 80% ఉన్నటువంటి బీసీలని మోసం చేసి గద్దెనెక్కినావు, అన్యాయం చేసి గద్దెనెక్కినావు. ఈ చెంచాల చేతిలో మంత్రిని పట్టణ ప్రజలు పోకుండా, మంత్రిని మండల ప్రజలు పోకుండా, మంత్రిని నియోజకవర్గ ప్రజలు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మాపైన ఉన్నది. కనుకనే ఇవాళ పత్రికల ముందుకి ప్రజల ముందుకి అనేక విషయాలను తీసుకొస్తున్నాం. మేము కొన్న ఆస్తులేంటి, అమ్ముకున్న ఆస్తులేంటి, నీ చెంచాగాడు 909 కోట్లు ఏ ఆధారాలు లేకుండా కోర్టులో వేసినటువంటి కాయిదాలని ఇవాళ ప్రజల ముందర పెడుతున్నాం. కనుక ఇటువంటి కార్యక్రమాల మీద అనేక విషయాలు ప్రెస్ మీట్లలో చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మీ పుట్టుబడి దొంగ పుట్టుబడి కావచ్చు, కానీ మా పుట్టుబడి బీద కుటుంబంలో, ఆకలి కుటుంబంలో పుట్టొచ్చు కాక, కానీ మీలాగా వ్యక్తిత్వాలు లేని కుటుంబం కాదు మాది. మీలాగా మోసాలు చేసి బతికే కుటుంబాలు కావు మావి. మీలాగా కుర్చీ కోసమే బతికే కుటుంబాలు మావి కావు. ఈ గడ్డ మీద పుట్టినాం, ఇక్కడ ప్రేమల కోసం బతికే వాళ్ళం మేము. మీలాగా కుర్చీల కోసం దోసుకోవడానికి కోసం పుట్టలేదు కనుక ఇవన్నీ కూడా మేము ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ గడప గడపకి ఈ దొంగలు వేసిన 909 కోట్ల రూపాయల కాయిదాలని, మేము అమ్ముకున్నటువంటి ఆస్తుల కాయిదాలని, మా దగ్గర మొత్తం రిజిస్ట్రేషన్ నెంబర్లు, దాని సర్వే నెంబర్లు అన్ని కూడా మేము ఇవాళ పేపర్ల ముందు ఉంచుతున్నాం, కొనుక్కునే కూడా ఉంచుతున్నాం. దీనిలో ఒక్కటి కూడా కొత్తది చూపిస్తే ఇదే అంబేద్కర్ దగ్గర ఉరేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం.